జ్యూసులు తాగుతున్నావు. అడేం జరిగిందో చెప్పు ముందు. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా కొంపలు ముచ్చనికి. ఎందుకు వచ్చినావు చెప్పు. ఈరోజు నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకున్నామని వచ్చా. దానికి నా దాకా రావడం ఎందుకే, కోడదామా కదా. నువ్వు వచ్చినప్పుడు ఎవరిని అడిగినా చెప్తారుగా నేనే గొప్ప అని. సరిపోయింది. ఈ రోజులను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏ కోడదామా కదా అన్న కర్రీ అంటావా? ఏ జుట్టుకోడి, నేను కోయాలంటే నీ పర్మిషన్ అవసరం లేదే. అదే నేను కోయాలంటే నా పర్మిషన్ ఉంటేనే కోస్తారు తెలుసా. అవునే, నన్ను అనుకో, నా మీద నీళ్లు పోస్తారు, బొట్లు పెడతారు, అప్పుడు నేను జల్తి ఇచ్చి ఓకే అన్నట్టు తలకాయ ఊపితే అప్పుడు కొత్తారు నన్ను. అదే నిన్ను కత్తితో కసక్కునేగానే నీ తలకాయ పోయే కుక్క నోట్ల పడుతుంది. అదే నీ బతుకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏ మేకి నిన్ను కోసుకొని మటన్ బిర్యానీ లేకుంటే మటన్ కర్రీ చేసుకొని తింటారు. అదే నన్నైతే 10 రకాల వెరైటీ చేసుకొని తింటారు తెలుసా. నా తలకాయ కాల్చుకొని తలకాయ కూర తింటారు, నా పేగలతోటి బోటు కూర వండుకొని తింటారు, నా కాళ్ళతోటి సూప్ చేసుకుని తాగుతారు, ఆఖరికి నా బ్రెయిన్ కూడా నాకు కావాలని కొట్లాడుకొని తింటారు. అదే నిన్నైతే నీ తలకాయ కుక్కలకి, నీ కాలు నక్కలకి, ఆఖరికి నీ తోలు నీ పుట్ట పేగులు చెత్తా చెదరం తీసి చెత్త బుట్టలో పారేస్తారే. ముంగట నీ తలకాయని చూసి ఎగురుతున్నావు, వెనక నుంచి నా దగ్గర గుడ్లు పెడతావా? ఒక్కసారి బయటకు వచ్చి చూడవే, గల్లీ గల్లీకి నా చికెన్ సెంటర్లు ఉంటాయి. నేను ఉరికిచ్చి కొడతాను బిడ్డ. నువ్వు ఎన్ని గుడ్లు పెడితే ఏం లాభం? నువ్వు పుట్టిన నాన్నలకి కసక్కన పోసుకొని తింటారు. అదే నన్నైతే 4-5 సంవత్సరాల తర్వాత పోసుకొని తింటారు తెలుసా. రోడ్ల మీద చెత్తా చెదారం తిన నీకే అంత గవ్వుంటే పెద్ద పెద్ద కుండలెక్కి ఆకులాలం తిన నాకెంత ఉండానే దిష్టంగా ఉందానా. నీ పని ఇట్లా కాదే, మా దోస్తుల 10 మందిని తీసుకొని అప్పుడు చెప్తా నీ పని. ఏపో చూడదా మగ్దానా. ఆడు మగాడ్రా, ఎవడైనా కోపంగా తిడతారు లేకపోతే బలంగా తిడతారు. వీడేంట్రా చాలా శ్రద్ధగా తిట్టాడు. ఏదో కూడగడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా తిట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జి. మొన్నటి నుంచి వస్తున్నాడు మగాడు ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నువ్వు అను, రేపు ఈ బాడిగడు బొక్కలిచ్చి మన మొక్క ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జి. అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు. పోనీ చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. నానిగాని చికెన్ సెంటర్ దగ్గర 4 కత్తులుంటాయి. గట్టు దాడుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడే అనుకో, బుజ్జిగాడి చికెన్ సెంటర్ దగ్గర ఇంకో 3 కత్తులుంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సీనిగాడి చికెన్ సెంటర్ దగ్గర ఈసారి 5 కత్తులు పెట్టాలి. అన్ని కత్తులు ఎందుకురా బుజ్జా, తెలియగానే వెళ్తున్నామా? మనం చంపేది ఒక్క మేకను. అసలే ఇనుమురేట్ అడ్డగోలుగా ఉంది. వద్దురా బుజ్జా, నా మాటను. మరి ఏం చేయమంటావు? ఇలా జ్యూసులు దాకుండా కూర్చోమంటావా? అరే, మేకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటప్పుడు మనం కోడిదామాకేసుకుని వేటాడాలంటే మనకి ఇంకెంత ఓపుకుండాలరా. ఈ చికెన్ సెంటర్ దగ్గర ఆ చికెన్ సెంటర్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా మండికాన్నే వేసేద్దాం. అప్పుడు మిగతా మేకలు కూడా భయపడతాయి. అన్ని కత్తులు వద్దురా బుజ్జా, నా మాటను. సరే పదండ్రా. నిన్నే ఆడు కోడుకుండే అల్లుడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలియదన్నా. పేరు తెలియకుండా ఊపుకుంటూ వచ్చేస్తారా? మగాడా, ఏంట్రా మీ మామకి ఇచ్చింది సరిపోలేదా? మా మామని కొట్టడం కాదురా, దమ్ముంటే ఈ బుజ్జిగాని కొట్టు. వాడేవాడు నేనే, కోడికొండే అల్లుని బుజ్జిని. ఏంటి ఒక్క సుమోలో వచ్చానని చూస్తున్నావా? ఇంకా చాలా సుమోలు వస్తున్నాయి. వాళ్ళంతా ఎందుకు? ఒక్కడిని కొట్టడం కోసం ఇన్ని కొడదామాకలు అవసరమా? చంటి వచ్చేస్తున్నాడు.
తీసుకున్నాను